హలో ఎవ్రీవన్. మనం ఇవాళ హైపర్థైరాయిడిజంలో డైట్ గురించి తెలుసుకుందాము. దీంట్లో మెయిన్గా అయోడైజ్డ్ సాల్ట్ కానీ, ఎగ్స్ కానీ, ఫిష్ కానీ ఇలాంటివి తగ్గించుకోవాలి. హైపోలో ఎక్కువ తీసుకోవాలి, వీళ్ళల్లో తగ్గించుకోవాలి. అండ్ తర్వాత వీళ్ళు మెయిన్గా వెయిట్ గెయిన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. లైక్ రైస్ ఐటమ్స్ లాంటివి అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ రిచ్ ఫ్రూట్స్ కూడా లైక్ బనానా కానీ, మ్యాంగో, యాపిల్, తర్వాత దానిమ్మ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు. ఇంకొకటి కాల్షియం రిచ్ ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. లైక్ పాలు కానీ, చీజ్, కర్డ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. వైటమిన్ డి కూడా వీళ్ళల్లో తగ్గుతుంది, అది కూడా మనం వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ లైక్ ఇంకొకటి మన డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం కానీ, వాల్నట్స్ ఇలాంటివి వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి. సో దట్ వాళ్ళ వెయిట్ గెయిన్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయొచ్చు. అండ్ కొంతమందిలో ఈ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల వచ్చే హైపర్థైరాయిడిజంలో పాస్టా ఫుడ్స్ కానీ, తర్వాత వీట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ ట్రిగ్గర్ చేస్తాయి. సో వాటిని అవాయిడ్ చేయాలి. తర్వాత వీళ్ళు కొంచెం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వీలుగా వీళ్ళు మెయిన్గా టర్మరిక్ లైక్ పసుపు, అల్లం ఇలాంటివి వాడాలి. అండ్ ఆలివ్ ఆయిల్ అది కూడా చాలా మంచిది వీళ్ళల్లో. అండ్ ఇంకా వచ్చేటప్పుడు బిగ్ నో టు ద ఇవన్నీ కూడా లైక్ ఫిష్ కానీ, సీవీడ్ కానీ, అయోడైజ్డ్ సాల్ట్, కాఫీ, టీ కూడా తగ్గించుకోవాలి. సో వీళ్ళ మెయిన్గా వీళ్ళ ఫోకస్ అంతా కూడా వెయిట్ గెయిన్ మీద పెట్టాలి. అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ పెంచుకోవటం మీద, వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ని పెంచుకోవటం మీద వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.